మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందులు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులరా, ఈ రాత్రి ఒక భక్తుని యొక్క జీవితంలో నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. చెబుతున్నటువంటి మాటలు విని గ్రహించడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇతని సంగతి ఆలోచించండి అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఒక భక్తుని యొక్క జీవిత చరిత్రను మనం ఎందుకు నేర్చుకోవాలి అని అడిగితే, బైబిల్ గ్రంథం చెబుతోంది ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి అని ఉంది. ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించాయట, బుద్ధి కలగటం కోసం రాయబడ్డాయి. అంటే ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ భక్తుడు ఎదగడానికి కారణం ఏమిటి, ఆ భక్తుడు గొప్పవాడు అవ్వడానికి కారణం ఏమిటి అనేటువంటిది బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అతడు ఏం చేయడం వల్ల దేవునికి ఇష్టడుగా బ్రతికి గొప్పవాడయ్యాడో అదే పని మనం కూడా చేస్తే మనం కూడా దేవునికి ఇష్టలం అవుతాం, గొప్పవాళ్ళం అవుతాం. లేదు, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోయిన సంగతులు కూడా బైబిల్లో ఉన్నాయి. ఆ వ్యక్తి ఏ కారణాన్ని బట్టి పడిపోయాడు, ఏం చేయడం వల్ల దేవునికి దూరం అయిపోయాడో రాయబడింది కనుక అతను చేసిన పనిని మనము చెయ్యకుండా, మనం అతని వల్లే ప్రవర్తించకుండా ఉండుట కోసం భక్తుల యొక్క జీవిత చరిత్రలు వ్రాయబడ్డాయి. కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తి యొక్క సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 612వ పేజీ, పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథము 51వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి మనం గమనిద్దాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. చాలండి, ఇక జాగ్రత్తగా విందాం. ఇక్కడ వ్రాయబడిన మాట మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి అని వ్రాయబడింది. మనం ఇతని సంగతిని ఆలోచించాలి. ఈ రోజున ఇతని సంగతి ఆలోచించడం వల్ల దేవుడు మనకేదో పాఠాన్ని నేర్పించబోతున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి అని వాక్యం మాట్లాడి, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అని దేవుడు చెబుతున్నాడు. అతని గురించి ఆలోచించడం వల్ల మనకు తేలినటువంటి విషయాలు చెబుతున్నాడు. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని అన్నాడు. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు పిలువబడ్డాడు, దేవుని చేత ఆశీర్వాదం పొంది పెక్కుమంది అయ్యాడు అని కూడా ఈ బైబిల్లోనే ఉంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము యొక్క సంగతిని మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. ఈ అబ్రహాము అనేటువంటి ఈ వ్యక్తి ఎవరు అని మనం గమనిస్తే, తెరహు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడే ఇతడు. తారక్ అని పిలుస్తారు. ఇతని తండ్రిని తారక్ అంటారు. ఈ తారక్ లేదు తెరహు యొక్క కుమారుడు ఈ అబ్రహాము. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ అబ్రహాము ఎవరికి సంబంధించిన వాడు అని అడిగితే, బైబిల్ గ్రంథం చెబుతోంది జలప్రళయం తరువాత జలప్రళయంలో నోవహు అనేటువంటి అతనికి 3 కుమారులు ఉన్నారు అని బైబిల్ చెప్పింది. ఆ 3 కుమారులు ఎవరు? షేము, హాము, యాపేతు అనేటువంటి 3 కుమారులు ఇతనికి ఉన్నారు. అయితే
షేము నుండి వచ్చినటువంటి సంతతి వాడు ఈ తరకు, లేదు తెరహు, లేదు అబ్రహాము అని మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము తండ్రి పేరు తెరహు అన్నాం కదా. వీరు షేము సంతానం నుండి వచ్చినటువంటి వారు. ఈ షేము సంతతి ఆసియా ఖండంలో నివాసం ఉన్నారు. షేము సంతతి ఏ ఖండంలో ఉన్నారు? ఆసియా ఖండంలో నివాసం ఉన్నారు. మన ఖండం ఏది? ఆసియా ఖండమే. తర్వాత హాము యొక్క సంతానం ఆసియా ఖండంలోను ప్లస్ ఆఫ్రికా ఖండంలో వారు నివాసం ఉన్నారు, హాము సంతతి. మూడవ వ్యక్తి ఎవరు? యాపేతు. యాపేతు అనేటువంటి ఆయన సంతానం కూడా ఆసియా ఖండంలోను ప్లస్ ఐరోపా ఖండంలో వారి సంతానం నివాసం ఉన్నారు. అయితే ఈ అబ్రహాము అనేటువంటి ఆయన దేశం ఏది అని అడిగితే మెసొపొతేమియా అనేటువంటి దేశస్థుడు ఈ అబ్రహాము. మెసొపొతేమియా అనగానే మనకి టక్కన వెలిగేది ఏమిటంటే ప్రాచీన నాగరికతల్లో ప్రాముఖ్యమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి నాగరికత అది. మనకు నాగరికతలు ఉన్నాయి కదా, ఈ నాగరికతల్లో మంచి శ్రేష్టమైన నాగరికత ఈ నాగరికత. ఇప్పుడు మెసొపొతేమియా నాగరికత 2 నదుల మధ్య భూమి అన్నమాట. 2 నదుల కలయిక ప్రాంతమే ఈ మెసొపొతేమియా ప్రాంతం. యూఫ్రటీసు, టైగ్రిస్ అని 2 నదుల కలయిక ఉంటుంది ఆ నాగరికత. నాగరికత అంటే ఏంటంటే కల్చర్. ఇప్పుడు జీవన విధానం. కొంతమంది వ్యక్తులు బ్రతకాలి అంటే వారికి ఉండవలసింది ముఖ్యంగా ఏముండాలి? నీళ్లు ఉండాలి. నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనుషులు నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు త్రాగడానికి, వారి పశువులు త్రాగడానికి, ఇంకా చెప్పాలంటే ఆ నీళ్లతో ఏదైనా పంటలు పండించుకొని బ్రతకటానికి ఉపయోగపడుతుంది. నీరు లేని ప్రాంతంలో మనుషులు బ్రతకరు, ఏ జీవులు కూడా బ్రతకవు. కాబట్టి మనుషులు ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఆ ప్రాంతాలకు పోయి నివాసం ఉన్నారు. దానిని నాగరికత అంటారు. అయితే అబ్రహాము మెసొపొతేమియా దేశస్థుడు. మెసొపొతేమియాలో ఊరు అనేటువంటి పట్టణస్థుడు, అంటారు. ఊరు అనేటువంటి పట్టణస్థుడు అనమాట. మొత్తం మెసొపొతేమియా నాగరికత తర్వాత చాలా నాగరికతలు ఉన్నాయి. రెండోది ఈజిప్టు నాగరికత కూడా ఉంది. ఈజిప్టు నాగరికత అది ఎక్కడ? ఏ నది? ఈజిప్టు నైలు నది. ఈజిప్టు నాగరికత అనగానే మనకు నైలు నది గుర్తు రావాలి. తర్వాత పర్షియా నాగరికత, 4వది క్రీటు నాగరికత, 5వది గ్రీకు నాగరికత, 6వది సింధు లోయ నాగరికత. సింధు నాగరికత అంటారు. సింధు అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు నది ఉందా? సింధు. పాకిస్తాన్కి మనకి మధ్య ఉందా నది? ఇక్కడికి వచ్చి సింధు లోయ నాగరికత అంటారు దీన్ని. అక్కడికి వచ్చి మన వాళ్ళంతా నివాసం ఉన్నారు. వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మధ్యధరా ప్రాంతం నుంచి వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు. మధ్యధరా ప్రాంతం నుంచి ఇటు నుంచి మొత్తం ప్రయాణమై ఇక్కడికి వచ్చారు. వాళ్ళు రావడానికి కారణం ఏమిటి? ఏ సందర్భంలో వచ్చారు? ఎవరు వచ్చారు? భాషలు దేవుడు తారుమారు చేసిన తర్వాత అందరూ ఒకే చోట ఉందాం అనుకున్న వాళ్ళు ఏమయ్యారంటే చెల్లా చెదురైపోయి మధ్యధరా ప్రాంతం నుంచి వీళ్ళంతా ప్రయాణమై కొంతమంది ఇండియాకి చేరుకున్నారు, కొంతమంది ఇంకొక భూభాగానికి, కొంతమంది ఇంకొక భూభాగానికి, అలా చెల్లా చెదురైపోయారు. తర్వాత పెలేగు అనేటువంటి ఆయన కాలంలో భూమి 2గా అంటే ముక్కలుగా విడిపోయింది. పెద్ద భూకంపం వచ్చి భూమి విడిపోయింది. ఇప్పుడు మనమంతా ఇక్కడ కూర్చొని ఉన్నాం. మధ్యలో భూమి విడి కొంత భాగం అవతలకి, కొంత భాగం యువతలకి జరిగింది. అవతల భాగానికి యువతల భాగానికి మధ్యలో నీళ్లు వచ్చాయి. అంటే సముద్రం వచ్చి యాడ్ అయింది. ఇక మీ దగ్గరికి మేము రావాలన్నా, మా దగ్గరికి మీరు రావాలన్నా వాడ ప్రయాణం అయితేనే తప్ప మనం చేరలేనంత ఎడమైపోయింది. పెలేగు అనేటువంటి ఆయన సమయంలో భూకంపం జరిగి భూమి ఇడిపోయింది. మరలా వీళ్ళంతా ఒకసాట కలుసుకొని మళ్ళీ వీళ్ళంతా మనం ఇక్కడే ఉందాం
అనుకుంటారు. అలా అనుకోకుండా ఉండడం కోసం అలా జరిగింది. అలా భూమి పెలేగు టైంలో ఇడిపోయింది అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. సరే, మొత్తం మీద అక్కడ నుంచి పర్షియా, టర్కీల మీదుగా మన ఇండియాకి చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. ఫస్ట్ వచ్చింది ఉత్తర భారతదేశంలోనికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వారి వెనక కొంతమంది ముందు ద్రావిడులు నివాసం ఉన్నారు, వారిని ద్రావిడులు అన్నారు. ఆ తర్వాత ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, ఇక్కడ ముందు వచ్చినటువంటి వారిని అక్కడ నుంచి తరిమి కొడితే ఈ దక్షిణ భారతదేశానికి వచ్చి చేరుకున్నారు. వాళ్ళేమో ఉత్తర భారతదేశంలో ఉన్నారు, వీళ్ళంతా దక్షిణ భారతదేశంలో ఉన్నారు. వీరిలో సురులు, అసురులు అని రెండు భాగాలు ఉన్నాయి. సురులు అంటే స్వరాపానం చేసేవాళ్ళు, తాగుడు తాగేవాళ్ళు, కళ్ళు తాగేవాళ్ళు అని అర్థం. అలా తాగుడు తాగే వాళ్ళని దేవతలు అన్నారు. అసురులు అనేవాళ్ళు తాగరు కాబట్టి తాగుడు తాగని వాళ్ళని రాక్షసులు అన్నారు. సురులు, అసురులు. రావణ అసురుడు, నరక అసురుడు, వీళ్ళంతా అసురులే. వీళ్ళు తాగరు. ఈ తాగుబోతి బ్యాచ్ వీళ్ళని ఏమన్నారంటే రాక్షసులు అన్నారు. వీళ్ళని అసురులు అంటే తక్కువ చూపు చూశారనమాట. వాళ్ళని రాక్షసుల్లాగా చిత్రీకరించారు. వాళ్ళు మనకు శత్రువులు అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించారు. సరే, మొత్తం మీద మొట్టమొదటి నాగరికత ఏదనుకున్నాం? మెసొపొతేమియా నాగరికత. ఈ మెసొపొతేమియా నాగరికతలో 5 ప్రాముఖ్యమైనటువంటి నాగరికతలు ఉన్నాయి. మళ్ళీ ఇది 5 భాగాలుగా విభాగం జరిగింది. ఈ మెసొపొతేమియా నాగరికతను చరిత్ర 5 భాగాలుగా విభజించింది. సుమేరియన్ నాగరికత అనేది ఒకటి, తర్వాత అకాడియా నాగరికత, 3వది అమరైట్ నాగరికత, 4వది అసిరియా నాగరికత, 5వది కాల్డియా నాగరికత. ఇలా 5 రకాలుగా ఈ మెసొపొతేమియా నాగరికత విభాగం అయింది. దానిలో రెండవది ఇప్పుడు ఈ మొట్టమొదటి ఈ సుమేరియన్ నాగరికతలో ప్రాముఖ్యమైనటువంటి 6 పట్టణాలు ఉన్నాయి. మెసొపొతేమియా నాగరికతలో 5 భాగాలని చెప్పాను. ఆ మొదటి భాగంలో అది సుమేరియన్ నాగరికత అన్నాం కదా, దాంట్లో 6 రకాల ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు ఉన్నాయి. ఒకటి ఎరీడు, 2వది లాగిష్, 3వది నిప్పుర, 5 కిష్, 6 ఉర్రు అంటే యుఆర్ ఊరు అన్నాం చూడు, అంటే అబ్రహాం గారి పట్టణం. 6వది ఇరెక్. ఇవి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 11వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ఆదికాండం 10వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయంలో ఉన్న చరిత్ర, ఈనాటి ప్రపంచ చరిత్రను కనుక మనం ఒకసారి ఆ పుస్తకాలు చూడగలిగితే ఈ విషయాలు మొత్తం మనకు బాగా అర్థమవుతాయి. కాబట్టి ఈ 6 రకాల పట్టణాలలో ఊరు అనేటువంటి పట్టణానికి సంబంధించిన వాడు ఈ ఇబ్రహీం అని పిలుస్తున్నారే, అబ్రహాము. ఈ అబ్రహాం అనేటువంటి వాడు ఊరు అనే ప్రాంతానికి సంబంధించిన వాడు. వీళ్ళ పితరులు ఎవరిని ఆరాధించేవాళ్ళు అంటే విగ్రహాలను ఆరాధించేవాళ్ళు. చంద్రుని దేవుడిగా భావించి చంద్ర ఆరాధన జరిపేటువంటి కుటుంబస్థుడు ఈ అబ్రహాము. మరి వీళ్ళ పూర్వపు షేము అనేటువంటి అతను ఎవరిని ఆరాధించాడు అంటే యెహోవా దేవుణ్ణి వీళ్ళు ఆరాధించారు. యెహోవా దేవుణ్ణే దేవుడిగా కలిగి ఉన్నారు వీళ్ళు. అయితే రాను రాను విగ్రహ ఆరాధన చేయటం ఒక ప్యాషన్ అయిపోయింది. ఏదో ఒక బొమ్మని, ఏదో ఒక రూపాన్ని చేసుకొని ఆరాధించాలి తప్ప ఏ రూపం లేకుండా దేవుడిని మనం ఎలా ఆరాధిస్తాం? మనకు కనబడాలి కదా దేవుడు అనేవాడని మనుషులు ఏదో ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించి విగ్రహారాధనను ప్రవేశపెట్టారు. మన అసలు పితరుడు షేము ఏది, ఈ అబ్రహాం గారి యొక్క మూలపితరుడు నోవహు యొక్క పెద్ద కుమారుడు. అప్పుడు విగ్రహాలు ఏమీ లేవు. తరువాత వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అదే సంగతి
ఈ అబ్రహామును గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే యెహోషువ గ్రంథంలో ఉంటుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటంటే, మన పితరులు నది అవతల ఉండి అన్య దేవతలను ఆరాధించారు అని బైబిల్లో ఉంటుంది. వీళ్ళు అన్య దేవతలను ఆరాధించారట. నది యువతలకు అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఎలాంటి వాడు? అతడు ఒంటరి అని బైబిల్లో మనం చూసాం. ఎవరట? అబ్రహాము. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి అని బైబిల్లో ఉంది. ఏమిటి ఆయన గురించి ఆలోచిస్తే అతడు ఒంటరి అని బైబిల్లో ఉంది. దేవుడు ఆయనతో మాట్లాడాడు. నేను చూపించే దేశానికి వచ్చేయమన్నాడు. అబ్రహాము మారు మాట్లాడకుండా నేను చూపించినటువంటి ప్రాంతానికి వచ్చాడు. అయితే సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మంటే తన తండ్రితోనూ ఇంకా కొంతమందితోనూ ప్రయాణమై వచ్చి ఆయన వచ్చాడు, కానీ ప్రయోజనం ఏమీ లేదు. హారాను అనే ప్రాంతం వరకు వచ్చి అక్కడ ఆగిపోయాడు. నది అవతలే ఉండిపోయాడు. అక్కడ నుంచి అవతలకి రాలేదు. అక్కడ వారి తండ్రి తెరహు అనేటువంటి తారక్ అన్నామే, ఈ తారక్ అనేటువంటి ఆయన, ఈ తెరహు అనేటువంటి ఆయన మరణించిన తరువాత అబ్రహాము అక్కడ నుండి పూర్తి స్థాయిలో దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే ఈ అబ్రహాము సంగతి మనం ఆలోచించుట వల్ల మనకు తేలింది ఏమిటంటే, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అని దేవుడు చెప్పాడు. అతడు ఒంటరి. అప్పటికే వివాహమైంది. వివాహమైన తర్వాత అతనికి పిల్లలు లేరు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పటికీ అబ్రహాము వయసు ఎంతండి? 75 సంవత్సరాల వయసు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు 75 ఏళ్ళు ఆయనకి. 75 సంవత్సరాల వయసులో ఆయన పిలిచాడు. నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు, నీకు సంతానం ఇస్తాను అన్నాడు. అదిగో ఆకాశపు నక్షత్రాల వైపు చూడు, లెక్క పెట్టమన్నాడు. సముద్ర ఇసుక రేణువులను చూడమన్నాడు. ఆ ఇసుకను తీసుకుని లెక్క పెట్టమన్నాడు. అయ్యా నా వల్ల కాదన్నాడు. అంత సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాగ్దాన పుత్రుడు పుట్టలేదు. అంటే 25 సంవత్సరాల వరకు కూడా ఆ వాగ్దానం నెరవేరలా. మరలా ఈ మధ్యలో ఒక కుమారుడు కలిగాడు. భార్యకు కాదు, ఉపపత్నికి ఒక కుమారుడు కలిగాడు. 100 సంవత్సరాల అబ్రహాముకి పిల్లలు పుడితే అన్నారు, ఏంటి ముసలి వాళ్ళకి అన్నారేమిటి అని ఆశ్చర్యపోయారంతా. శారాయికి ఏమో 90 సంవత్సరాలు, ఈయనకి 100. అప్పటికే ఆశ్చర్యపోయారు కదా. ఆ తర్వాత మరలా అబ్రహాం ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అలా ఆవిడ చనిపోయిన తర్వాత. ఆమె పేరు ఏమైనా ఐడియా ఉందా అమ్మ? కెతూరా అనేటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటే మళ్ళీ అప్పుడు పిల్లలు పుట్టారా? ఎంతమంది పుట్టారప్పుడు? మళ్ళీ 6 పుట్టారా? మగ పిల్లలు 6 పుట్టారు. అప్పటికి అబ్రహాంకి వాళ్ళు పుట్టే సమయానికి దాదాపు 140 సంవత్సరాల వయసు. అమ్మో 100 సంవత్సరాలకి ఇసాకు పుట్టాడంట, 100 ఏళ్ళకి ఇసాకు పుట్టాడంట. మరి ఆ తర్వాత 6 పుట్టారుగా. మరి ఆ సంగతి అంటే దేవుడు ఏదైనా చేయగలడు. సరే, మొత్తం మీద అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఈ రోజున నేను ఒంటరి అయిపోయానండి, నాకు ఎవరు లేరండి, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరండి అని ఒకవేళ బాధపడుతున్నావేమో. లేదు, నాకు ఆస్తి ఉందండి, బంధువులు ఉన్నారండి, స్నేహితులు ఉన్నారండి, అన్నదమ్ములు ఉన్నారండి, అక్క చెల్లెళ్ళు ఉన్నారండి, అందరూ ఉన్నారు, కానీ నేను ఒంటరినే. నా బాగోగులు చూసేవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు పోతామా, ఎప్పుడు పోతాడా, ఎప్పుడు పోద్దా, ఈ ఆస్తి అపహరిద్దామని చూసేవాళ్ళే తప్ప నన్ను హక్కును చేర్చుకునే వాళ్ళు కానీ నన్ను పట్టించుకునే వాళ్ళు కానీ లేరండి అని ఒకవేళ బాధపడుతున్నామేమో. కాబట్టి ఒంటరి అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏమి భయపడొద్దు అనే పాఠ మనకు నేర్పిస్తుంది. నేను ఒక్కడనేనండి, నా కుటుంబం ఒక్కటేనండి, ఇక నాకంటూ బలగం ఏమి లేదండి, మా ఇంటి పేరటోళ్ళు ఎవరు లేరండి
అంటే 10 మంది వచ్చిన పక్కన కర్ర పట్టుకుని ఉంచిన వాళ్ళు లేరండి. ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. నేను ఒంటరిని, నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో. ఏం భయపడొద్దు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు అతనిని పిలిచాడు. దేవుడు చెబుతున్నాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు, 100 అవుతాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఒంటరిని నేను అని ఎవరు కంగారు పడవలసిన అవసరత లేదు. అసలు దేవునికి ఎవరు కావాలో తెలుసా? పెద్ద ఆస్తిపరుడు దేవుడికి అవసరంలా, లేకపోతే బాగా జ్ఞానం కలిగిన వాడు దేవునికి అవసరంలా. నాకేంటి ఆ స్థాయిలో ఉన్నాను అని విర్రవీగేవాడు దేవునికి అవసరంలా. ఒకవేళ అతను దేవునికి కావాలి అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మోషేని దేవుడు ఎన్నుకున్నాడు కదా. మోషే ఐగుప్తు దేశంలో పుట్టిన తర్వాత 40 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా ఐగుప్తులోనే ఉన్నాడు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు. బాగా తెలివి కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు. ఒక విద్య కాదు, 2 కాదు, సకల విద్యలు అభ్యసించాడు. అసలు అతడు మాట్లాడటం మొదలు పెడితే అద్భుతంగా ఉంటుంది. మరి నేను నత్తివాడిని అన్నాడు ఒక సందర్భంలో. ఇప్పుడు సకల విద్యలు అభ్యసించిన వాడు సకల విద్యల్లో మాట్లాడటం కుదురుద్దా? కుదురునుడేగా. మరి నేను నత్తివాడిని అన్నాడేంటి అంటే విషయం ఏమిటంటే, ఆ స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని రా అని పిలిచి ఫరో దగ్గరికి వెళ్ళి అనలా. అతడు 40 సంవత్సరాల వయసులో ఐగుప్తులో నుంచి పారిపోయి మిద్యాను ప్రాంతానికి వెళ్ళి ఇత్రో, అది రగుయేలు అంటారు, ఇత్రో అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరకు చేరి అతని గొర్రెలను కాస్తూ అతని కుమార్తెను పెండ్లి చేసుకొని పిల్లలను కానీ అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఒకప్పుడు ఒక స్థాయిలో ఉన్నటువంటి మోషే అక్కడ నుంచి పారిపోయి మిద్యాను ప్రాంతానికి వెళ్ళి రగుయేలు అనేటువంటి ఆయన దగ్గర, లేదు ఇత్రో అంటారు ఆయన్ని, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గొర్రెలను కాస్తున్నాడట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. లోకం ఎట్టిపోతుందో తెలీదు, ఆ రోజు తారీఖు ఏంటో తెలీదు, ఆ రోజున ఏముందో తెలీదు, ఏం లేదో తెలియదు. వెళ్ళి పేపర్ చూసి సెంటర్కి వెళ్ళి టీ తాగొద్దామన్నా ఇక లేదు. అంతే. ఇక్కడ మనకి ఒక గొర్రెలు ఆయన ఉన్నాడు కదా, వర్షం వచ్చినదే, ఎండ వచ్చినదే, తారీఖు తెలీదు, వారాలు తెలీదు, ఏది తెలీదు. లేవడం, ఆ గొర్రెకి ఏమైనా అయిందని చూసుకోవడం, వాటిని తోలుకుపోవడం. కానీ మోషే అయితే ఇంటికి తోలుకొచ్చి తోలుకెళ్ళి పనుకోలేదు. తోలుకుపోయాడంటే మరి ఏ 5-6 నెలలకు మళ్ళీ తిరిగి వస్తాడు. వస్తే ఇంటికి అక్కడ పోవటమే, అంతా పోయింది, జీరో అయిపోయాడు. అంతే. మోషే ఏమైపోయాడు? జీరో, ఒంటరి అయిపోయాడు. అప్పుడు దేవుడు మండుచున్న పొదలో నుంచి మోషే మోషే అని పిలిచాడు. అప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఇక నా వల్ల ఏమీ కాదన్నాడు. నువ్వు వెళ్ళు అంటే, నేను నోటి మాంద్యము గలవాడను, నా వల్ల కాదు, ఆయన నువ్వే కావాలి, వెళ్ళు, నీకు నోటి పొరగా మీ అన్నని ఇస్తున్నాను పొమ్మన్నాడు. అబ్రహాం అనేటువంటి ఆయనకి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మొత్తం వదిలిపెట్టి వచ్చాయి. అవన్నీ నెత్తిన పెట్టుకొని వస్తే కుదరదు. నువ్వు నా సంబంధివి. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు అబ్రహాం కూడా. యోసేపు అనేటువంటి ఆయన ఉన్నాడు ఐగుప్తులోనే. ఎంత గొప్పగా దేవుడు దీవించాడు ఆయన్ని. యోసేపు చెయ్యి ఎత్తితే వాళ్ళందరూ చెయ్యి ఎత్తాలి, యోసేపు చెయ్యి దింపితేనే దింపాలి, యోసేపు వెళ్ళమంటే వెళ్ళాలి, అయ్ అంటే ఆగిపోవాలి. అదన్నమాట ఆయన స్థాయి. అంత స్థాయి రావడానికి అంతకు పూర్వం యోసేపు వాళ్ళ తండ్రి దగ్గర ఎంత బాగా పెరిగాడండి. అందరికేమో మామూలు డ్రెస్సును, ఈయనకి మాత్రం సారలు అంగి. సారలు వేసాడంటే ఎంత గొప్ప అనుకుంటారు అసలు. అందరూ ఏమి మొతకే వేసుకుంటున్నారు, ఈయన నిలువు సారలు. ఇది ఇప్పుడు మీ షర్ట్ ఎలా ఉంది అలా. తమ్ముడికేమో ఇట్లాంటిదా, మాకేమో ఇదా అని అన్నలు అసూయ పడ్డారు. ఇక ఇట్లయితే కుదరదు, వీడు మన మాట వినేటట్లేడు, మన సంగతులన్నీ చెప్తున్నాడు, మనం ఇది బీడీ తాగితే నాన్నగా చెప్తున్నాడు, మన ఇది బూత్ మాటలు మాట్లాడేమని నాన్నగా చెప్తున్నాడు, జారేస్తున్నాడు, వీడు మనకు అవసరం లేదు, వీడిని తీసుకెళ్ళి గోతులో పడేయండి అన్నారు. గోతులో పడేశారు. అది ఎక్కడ ఉండి చస్తే ఏం ఉపయోగం ఉందరా? అదిగో ఐగుప్తుకి వెళ్తున్నారు. గిలాదు నుంచి కొంతమంది వర్తకులు, వ్యాపారులు
గిలాదు నుంచి గుగ్గిలిని తీసుకొని ఎక్కడికి పోతున్నారు? ఈజిప్ట్ ప్రాంతానికి వెళుతున్నారు. వాళ్ళకి అమ్మేద్దాం, ఇస్మాయిలీలే వాళ్ళు మళ్ళీ అని అమ్మేద్దామని గోతులో ఉండను బయటికి లాగి అప్పచెబితే ఐగుప్తు దేశానికి బానిసగా యోసేపు అమ్మబడ్డాడు. యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు అని బైబిల్లో ఉంది. ఎక్కడుందా రెఫరెన్స్? తర్వాత మీకు సమయం ఇస్తాను, అప్పుడు ఆ రెఫరెన్స్ నాకు చెబుతారు. కానీ యోసేపు దాసుడుగా అమ్మబడెను అని ఎక్కడుంది? దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సరే, దాసుడుగా అమ్మబడ్డ తర్వాత అక్కడ ఉన్న కుదురుకున్నాడా? కుదురుగా ఉంచారా? లేనిపోయిన నింద మోపి చెరసాల్లోకి పోయాడు. అయిపోయింది యోసేపు అని అనుకున్నారు. యోసేపు హీరోలాగా బ్రతికిన వాడు వాళ్ళ నాన్న దగ్గర చివరికేమో ఇప్పుడు జీరో అయిపోయాడు. ఆ జీరో కావలసి వచ్చాడు దేవునికి, ఐగుప్తు దేశానికే. ఎంత గొప్పవాడిగా చేశాడండి. కాబట్టి ఒంటరిని నేను, నా వల్ల కాదండి, నేనేమి చేయలేనండి, నాకు ఆస్తి లేదండి, నాకు అందం లేదండి, నాకు మాట్లాడటం రాదండి, నాకు తెలివితేటలు లేవండి, నా ముఖానికి చదువు ఉందా ఏముందండి, నేనైతే ఈ పని చేయలేనండి, ఇక నా వల్ల కాదండి అనుకుంటున్నావేమో. కానీ నువ్వే దేవునికి కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అబ్రహాము ద్వారా ఇతని సంగతి ఆలోచించటం వల్ల మనకు తేటపడేది ఏమిటంటే, అతడు ఒంటరి అయి ఉండగా దేవుడు అతన్ని ఏం చేశాడు? పిలిచాడు అని రాయబడి, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగ్గునట్లు చేశాడు. ఒకటి ఏం చేశాడట? ఆశీర్వదించాడట. రెండవది పెక్కుమంది అగ్గినట్లు చేశాడు. అబ్రహాము 2 రకాలుగా ఆశీర్వాదం పొందాడు. ఎన్ని రకాలుగా? అబ్రహాం ఎన్ని రకాలుగా ఆశీర్వాదం పొందాడు? 2 రకాలుగా ఆశీర్వాదం పొందాడు. కావలసినటువంటి పనులు ఉన్నారు, కావలసినటువంటి ఆహారం ఉంది, కావలసిన పశువులు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది. అబ్రహాంకి పెద్ద సైన్యమే ఉంది. 350 మంది కత్తి పట్టుకుని యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. మహారాజు అయిన ఆ రోజుల్లో అబ్రహాం అన్ని విషయములలో ఆశీర్వాదం పొందాడు అని ఉంది బైబిల్లో. ఈ భౌతికమైన ఆశీర్వాదమే కాదు అబ్రహాం పొందింది, దేవాది దేవుని చేత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా పొందాడు. అతనిని దేవుడు ఆశీర్వదించాడట. ఆశీర్వాదం అంటే ఏమిటి? ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యా మాకు స్థలం లేదండి, సొంత స్థలం లేదు, సొంత ఇల్లు లేదండి, అద్దెంట్లోనే ఉంటున్నాం, మాకు సరైనటువంటి వసతులు లేవండి, కాబట్టి మాకు ఆశీర్వాదం లేదండి అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, ఒక 10 ఎకరాలు పొలం ఉందండి, తర్వాత ఒక 5-6 పనివాళ్ళు ఉన్నారండి, తినడానికి తిండి సమృద్ధిగా ఉందండి, తెగ తింటున్నామండి, మాకు వెండి ఉందండి, బంగారం ఉందండి, మెడలో చూస్తే ఈ గొలుసులు వేసి మెడకాయ అంతా నల్లబడిపోయిందండి, దేవుడు మమ్మల్ని బాగా దీవించాడండి. ఇదన్నీ చూసి అనుకుంటున్నారు. మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, కారులు ఉన్నాయి, అబ్బో బోళ్ళంత ఉందండి, మాకు బోళ్ళ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడని అనుకుంటున్నారు. అయితే ఇది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. కానీ అసలు ఆశీర్వాదం అంటే ఏమిటంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో ఆశీర్వాదం అంటే ఏం చెప్పాడంటే, దేవుడట తన కుమారుణ్ణి లోకానికి పంపించాడట. ఎందుకు అంటే, మనము దుష్టత్వం నుంచి మళ్లించబడి ఆశీర్వాదం పొందాలని దేవుడు తన సేవకుని మన కోసం పుట్టించి మొదట మన దగ్గరకు పంపాడని ఉంటుంది. మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు తన కుమారుణ్ణి మన దగ్గరకు పంపించాడు. ఎలా ఆశీర్వాదం? యేసుక్రీస్తు ద్వారా మనము ఆశీర్వాదము పొందాలి అని. యేసయ్య ద్వారా పొందే ఆశీర్వాదం ఏమిటి? మీలో ప్రతివాడును వాని దుష్టత్వము నుంచి మళ్లించబడటమే ఆశీర్వాదం. అందుకే యేసు ప్రభుల వారిని దేవుడి లోకానికి పంపించాడు. అది ఆశీర్వాదం అంటే. కారు కొనుక్కుంటే నువ్వు కొనేది ఏముంది? కారు యేసు ప్రభుని ఎరగనోడు 5-6 కార్లు కొన్నాడు. సొంత విమానాలు ఉన్నాయి, యేసుని ఎరగని వాడికే లేవా? ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం లేని వాళ్ళు కోట్లకు పడగలెత్తారు వాళ్ళ. అది కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏమిటంటే, మీలో ప్రతివాడు అని దుష్టత్వం నుంచి మళ్లించబడటం, అంటే పాపం నుంచి బయటికి రావడమే. పాపంలో నుంచి
కట్టబడిన కట్ల నుంచి తెంపబడడం, లోకంలో నుంచి ప్రత్యేకించబడడం, ఏదైతే పాపమని పిలువబడుతుందో దానిలో నుంచి విడిపించబడమే ఆశీర్వాదం. నువ్వు తినపోయినా పర్వాలా, అవి మన సొక్కా గుట్టించుకోకపోయినా పర్వాలా. అర్థమవుతుందా? లేదండి ఈ ఆస్తి అంతస్తులే ఆశీర్వాదం అంటే పౌలు గారికి ఏం లేదనుకోవాలి. ఇప్పుడు మనం ఆశీర్వాదం లేదనుకోవాలి. ఆయన వస్త్రహీనుడిగా ఉన్నాడు, చాలాసార్లు కొట్టబడ్డాడు, పారిపోయాడు కొన్ని చోట్లకు. ఇంకా చెప్పాలంటే కడుపు మాడిపోయి ఉండడం ఆయనకు బాగా తెలుసు. అసలు ఆ లెక్కలో చూస్తే కనుక ఈ పౌలుకి ఆశీర్వాదం అనేటువంటిది లేదు, మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అది కాదు ఆశీర్వాదం అంటే. దుష్టత్వం నుంచి ఒక వ్యక్తి మళ్ళింపబడమే ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఆశీర్వాదం మనం పొందాలి. అందుకే ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు అని బైబిల్లో ఉంది. అసలు దేవుడు మనల్ని పిలిచింది ఎందుకట? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి. అలా అని చెప్పి ఇక్కడ కావలసిన అవసరతలు దేవుడు తీర్చడా? ఆయన నమ్ముకుంటే దుష్టత్వం నుంచి బయటకు వస్తే తీర్చడా? తీరుస్తాడు. కాకుల సంగతి విచారించి చూడండి. అవి విత్తవు, కోయవు, ఆ ధాన్యం తీసుకెళ్ళి కొట్లో దాచుకోవు. అయినా దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మరి మీరెందుకు కంగారు పడతారు అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మీరు ఎందుకు చింతిస్తున్నారు? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం తొడుక్కోవాలని? కాబట్టి మీ చింత యావత్ ఎవరి మీద వేయాలి? నా మీద వేసేయండి అన్నాడు యేసు ప్రభుల వారు. కాబట్టి ఎలా బ్రతకాలనే భయం అవసరం లేదు. దేవునిలో పాపము నుంచి విడిపించబడి బ్రతకటమే ఆశీర్వాదం. అతనిని ఆశీర్వదించాడట. రెండవది, అతడు పెక్కుమంది అగునట్లు చేశాడు. అంటే అబ్రహాము సంతానం ఎవరు అంటే లెక్కబెట్టలేనంత విస్తారమైనటువంటి జనాంగాన్ని దేవుడిచ్చాడు. అబ్రహాము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన అనేక జనములకు తండ్రి, విశ్వాసులకు ఆయన తండ్రి. అబ్రహాం అంటే తండ్రి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? యెషయా గ్రంథం 51:2లోనే మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఇవాళ మీ తండ్రి, కానీ అంతకు పూర్వం అయినా ఒంటరి అయిన వాడు ఇప్పుడు లెక్కలేనంత జనాంగంతో నింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏమంటే ఇప్పుడు ఎందుకని అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించాడు? ఎందుకని అంతగా దీవించాడు? అబ్రహాములో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఏం చేయడం వల్ల అబ్రహాం ఆశీర్వాదం పొందాడు? ఆ విషయాలు తెలుసుకొని మనం ముగించేసుకుందాం. చూద్దాం, అబ్రహామునైనా దేవుడు ఆశీర్వదించేది, మనల్ని ఆశీర్వదించడా? ఆయన ఏం చేశాడో తెలుసుకొని ఆ పనులు కూడా మనం కూడా చేస్తే మనల్ని కూడా దీవిస్తాడు. చూద్దాం. హెబ్రీ పత్రికలోనికి వెళదాం ఒకసారి. త్వరగా నేను చెప్పి ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. 10వ వచనం కూడా చూద్దాం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలు. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటిది, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. అది బైబిల్ గ్రంథం చెబుతున్న మాట. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆ పిలుపుకి ఏమయ్యాడట? లోబడ్డాడు. అది అబ్రహాములో ఉన్నటువంటి గొప్ప సంగతి. దేవుని పిలుపు విన్నటువంటి అబ్రహాము ఆ పిలుపుకి లోబడ్డాడు. మరి ఇప్పుడు మనం కూడా ఆశీర్వాదం పొందాలి అంటే మనం కూడా ఇప్పుడు దేవునికి లోబడి బ్రతకాలి.
దేవునికి లోబడడం అంటే ఏమిటంటే దేవుని వాక్యానికి లోబడి బ్రతకటమే. వాక్యం ఏదైతే చేయమని చెబుతుందో ఆ పనిని చేయడమే లోబడడం అంటే. వాక్యం ఏదైతే చెయ్యమని మనం ప్రోత్సహిస్తుందో ఆ వాక్యానుసారంగా బ్రతకటమే లోబడటం అంటే. లోబడటం అంటే అదే, మనకిష్టం లేకపోయినా ఆయన చెప్పాడు గనక చెయ్యాలంతే. యజమానుడు చెప్పినప్పుడు దాసుడికి ఇష్టం లేకపోయినా ఏం చేస్తాడు? చేయాల్సిందే. కాబట్టి అలాగే దేవుణ్ణి మనం నమ్మినప్పుడు, దేవుడు నాకు కావాలనుకున్నప్పుడు ఆ దేవుడు చెప్పిన మాటకి ఏం చేయాలి? లోబడి బ్రతకటం నేర్చుకోవాలి. లోబడటం అంటే కష్టంగా ఉండొచ్చు కొన్నిసార్లు, అయినా పర్వాలా, ఆయన చెప్పాడు నేను చేయాలంతే. యోబుని గురించి మనం కనుక ఆలోచిస్తే, నా సొంత అభిప్రాయం కన్నా దేవుని నోటి మాటలను నేను ఎక్కువగా ఎంచాను అన్నాడు. ఇక మన సొంత అభిప్రాయం అనేది ఉండకూడదు. ఇక ఆయన ఇది చేయమన్నప్పుడు అది చేయటమే, దాన్నే లోబడతాం అంటారు. మరి అబ్రహాము లోబడ్డాడు గనక అబ్రహాము అంతగా ఆశీర్వాదం పొందాడు. మరి ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడ్డామా అన్నదే ప్రశ్న. దేవుని వాక్యానికి లోబడ్డామా అనేదే ప్రశ్న. దేవుడు ఎదుటివారు సొమ్మును ఆశించకూడదు అని చెప్పాడు మనతో. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆశించకూడదు. అది రూపాయి అయినా, 10 రూపాయలైనా, 100 రూపాయలైనా, 1000 రూపాయలైనా. నరహత్య చేయొద్దు అని చెప్పాడు. చంపొచ్చా? మనిషిని చంపకూడదు. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం చంపడం అంటే ఏంటి? తన సహోదరుని చూచి వ్యర్థుడా అని పలికితే చాలు, అతడు నరహత్య చేసినట్టే. అంటే సహోదరుని పట్ల ప్రేమ లేకపోతే మనిషిని చంపేసినట్టే. దేవుని వాక్యానికి లోబట్టం అంటే సహోదరుల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అన్నాడు దేవుడు. కానీ ఎందుకని మన సహోదరుల్ని ప్రేమించలేకపోతున్నాం అంటే దేవునికి లోబడడం లేదు. ఎందుకని సహోదరుల పట్ల ఒక క్రూరత్వం మనలో ఉండిపోయిందంటే దేవుని ప్రేమ లేదు, దేవునికి లోబడే తత్వము లేదు. సాతాను తత్వం మనుషులు ఉంది కాబట్టి ఎదుటి వ్యక్తులను ప్రేమించలేనటువంటి స్థితి ఏర్పడుతోంది. మనం వ్యక్తిని ద్వేషించకూడదు, వ్యక్తిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. ఏ వ్యక్తినైనా ద్వేషిస్తున్నాము, లేకపోతే ఏ వ్యక్తినైనా మనం అది కరెక్ట్ కాదు అంటున్నామంటే అతనిలో ఉన్నటువంటి పాపం, దేవునికి విరోధమైన లక్షణాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి. ఆ వ్యక్తిని మాత్రం ప్రభువు కోసం రక్షించడానికి ప్రేమిస్తూనే ఉండాలి. కాబట్టి దేవునికి ఎంతవరకు మనం లోబడుతున్నాం, ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. ప్రార్థనకు రావడం మంచిదే, మందిరానికి వచ్చి దేవునికి కావలసిన అవసరతలు చెప్పుకోవడం మంచిదే, వాక్యాన్ని వినడం మంచిదే, బైబిల్ చదవడం మంచిదే, కానుకలు ఇవ్వడం మంచిదే, పరిచర్యలో పాలు పొందడం మంచిదే, రక్షించబడడం మంచిదే. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడి బ్రతకకపోతే వీటి వల్ల మనకు ప్రయోజనం ఏమీ రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవునికి లోబడకుండా దేవుని పరిచర్య ఎంత చేసినా ప్రయోజనం రాదు, ఉపయోగము లేదు. కాబట్టి దేవునికి లోబడాలి. మరి క్రైస్తవులు మేము అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు దేవునికి లోబడుతున్నారా? వాస్తుకు లోబడుతున్నారా? క్రీస్తుకు లోబడుతున్నారా? వాస్తుకు లోబడుతున్నారా? లేదండి ఇది అటు తిరిగి ఉందండి ఈ గోడ తీసేయండి అంటే గడగడలాడిపోతున్నారు చాలామంది. ఈ కిటికీ వంకరగా పెట్టారండి తాపీ మేస్త్రి ఎవరో కానీ, ఈ కిటికీ ఇటు తిరిగి ఉందండి అందుకే మీకు కలిసి రావట్లేదంటే ఆ కిటికీ పీకేదాకా నిద్రపోవట్లేదు. అమ్మో మా పక్క వాళ్ళు ఎంత ఎత్తున బేస్మెంట్ వేసేసారండి, మాకు ఎడం పక్కన ఉన్న వాళ్ళు ఎత్తేసారండి, కుడి పక్క వాళ్ళు అయితే పర్వాలేదు కానీ మాకు ఎడం వైపున ఉన్న వాళ్ళు మాకంటే బేస్మెంట్ ఏమేసారు, ఇప్పుడు ఎత్తేసారు. ఇంకేముంది, ఇక అయిపోయింది మా పని, ఇక మేము దిగజారిపోయాం, మేము అయిపోయామని పంచాయతీలు పెట్టే క్రైస్తవులు ఉన్నారు. ఆ డబ్బులు ఆడిష్టం, ఆడు ఎత్తు కట్టుకుంటాడు, నీకేంటి బాధ? ఉండకూడదంట, ఆడెత్తు అవ్వకూడదంట. అన్నయ్య కంటే తమ్ముడు కొద్దిగా ఇల్లు ఎత్తు కట్టాడు, ఇప్పుడు అమ్మో ఇప్పుడు ఆడు మాకంటే ఎత్తు కట్టాడు, మా పని అయిపోయినట్టే. ఎవరు చెప్పారు ఇది?
ఎందుకు నమ్ముతున్నారు? మళ్ళీ ప్రార్థనకి వెళ్ళి చక్క ప్రార్థన వినేడే పావనోడా ప్రార్థన మాకు నేర్పమయ్యా అని మళ్ళీ పాటలు పాడుతున్నారు. మరి ఏంటిది? అన్నీ ఉత్తి అబద్ధాలే పాడుతున్నారండి క్రైస్తవులు. చాలామంది ఏం పాడుతున్నారు? అన్నీ అబద్ధాలే. ఒక భక్తుడు పాడాడు మంచి పాట, అది ఈళ్ళదొగులు పాడుతున్నారు చాలామంది. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించి అంటూ ఒక వచనం ఉంది. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమి. వెండి అంటే తెలుసు, కనకం అంటే బంగారం. వెండి తీసుకొచ్చి బంగారం తీసుకొచ్చి దేవుడి దగ్గర పడేసి, అయ్యా దయతో తీసుకో బాబు, అయ్యా నువ్వు వద్దంటే నేను ఏమైపోవాలయ్యా, ఈ వెండి తీసుకొని అయినా ఈ బంగారం తీసుకొని అయినా నా అన్నీ నీయే నాయన అని అన్నీ తీసుకొచ్చి అక్కడ పడేసి ఆ భక్తుడు దేవుడిని బతుకుని ఆడుకుంటున్నాడు తీసుకోమని అని పాట రాశాడు. ఆయనకు సరిపోయి నీళ్లు పడితేట నా వెండి కనకంబు నా తండ్రి గైకొని. అబద్ధం కాదు ఇది. వెండి కనకంబా 100 రూపాయలు జేబులో ఉంటే 5 రూపాయల బిళ్ళ ఎక్కడ ఉందో ఎతుకుతాం. 10 రూపాయలు కూడా నలిగిపోయి ఊడిపోయి చిరిగిపోయి రాలిపోయిన దాన్ని గమ్మేసి అతుకు తీసుకొచ్చావే, అది ఎక్కడుందో చూసి దాంట్లో చేసాడు కూడా నా వెండి అస్సలు ఏమన్నా కదా ఆలోచన ఉన్నదా? ఆ పాట అసలు మనం పాడవచ్చా? ఎందుకు అది ఇచ్చేవాడు బాబు ఇది తీసుకోవయ్యా బాబు, నువ్వు నన్ను కరుణించి కొద్దిగా ఈ బంగారం తీసుకో బాబు అంటే సరిపోద్ది. కాబట్టి దేవునికి లోబడాలి. అందుకనే యేసుక్రీస్తును నమ్మాలి తప్ప వాస్తును నమ్మకూడదు. యేసయ్యకు లోబడాలి కానీ వాస్తులకు లోబడిపోతున్నారండి. మనుషులు కల్పించిన పద్ధతులకు లోబడిపోతున్నారు. ఎవరో ఏదో చెబితే దాన్ని నమ్మేసి దాన్ని ఫాలో అయిపోతున్నారు. మరి వీళ్ళేం క్రైస్తవులు నాకు అర్థం కావట్లేదు. అసలు ఇలా మందిరానికి రమ్మన్నది ఎవడు అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో. అరే ఈ మందిరానికి ఎవర్రా మిమ్మల్ని రమ్మన్నది అసలు ఇక్కడికి? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది యెహోవా మందిరం, ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం అని చెప్తున్నారంట. ఎవడరా మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది? ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడతారా అంటున్నాడు దేవుడు. కాబట్టి నామకార్థపు క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఇదేమిటి అనేవాడు లేకుండా పోయాడు సేవకుల్లో కూడా. మనకెందుకు వచ్చిందండి అనేవాళ్ళు కూడా ఉన్నారు సేవకులు. మనకెందుకు వచ్చిందండి, వచ్చి ఆ పూట కనపడితే చాలు, మందిరానికి వచ్చి ఆ పూట కనపడి అయ్యగారు ఆ వందనాలు అయ్యగారంట వచ్చావుగా ఆదరేసుకుంటావు రైట్ చాలు అనుకుంటున్నారు. అంతే తప్ప ఏమిటయ్యా ఏంటి ఆ గుమ్మానికి ఏంటి రావాకిలు కట్టావు, అక్కడ చీపురు కట్ట ఒకటి కట్టావు, అంటూ పసుపు రాసిన గుడ్డ ఒకటి కట్టి దాంట్లో నవధాన్యాలు మూట కట్టేవేంటి, అక్కడ పెట్టావు, మళ్ళీ కొబ్బరి నూనె మమ్మల్ని కింద రాయమంటున్నావు, తీర చూడకపోతే గుమ్మానికి పైన వియ్యాలాడ కట్టేవేంటి అని అడగరు. ఆ గుమ్మడికాయ అంటారు, గుమ్మలు అంతలావుది కట్టావు అని అయ్యగారు అడుగుతాడా? ఎందుకు కట్టావు అని అడగడు. ఏంట్రా కంప తెచ్చి ఏంట్రా గుమ్మానికి ఏలాడ తీసుకోని అయ్యగారు అడుగుతాడా? అడగడు. పిల్లలకి అన్నప్రాసన కోసం తీసుకెళ్తారు ప్రార్థన చేయడానికి. వాళ్ళు పిల్లలు దెయ్యం తెలవదు. మొఖానికి ఇంత మసి, ఇక్కడ రెండు ఈ కనుబొమ్మల మధ్య ఇంత లావున మసి, ముక్కుకు మసి, ఈ చెంపక మసి, కాళ్ళకి చేతులకు నల్లగా దారాలు. మరి వీళ్ళేం క్రైస్తవులు నాకు అర్థం కావట్లేదు. దిష్టి తగలకుండా అండి, అబ్బా ఆ మాత్రం దిష్టి నీకే తగులుతుంది. ఇప్పుడు ఇది ఆపేస్తుందా ఈ మసి దిష్టి తగలకుండా? మరి ఏంటి దేవుడికి లోబడేది ఎక్కడ? నేను ప్రభువుని నమ్మానండి అన్నవాడితో చెప్పండి ఒకసారి, నీ పిల్లలకే ముఖానికి మసి రాయకుండా ఉండు చూద్దాం. నీ దగ్గర ఏమైనా ధైర్యం ఉంటే ఆ నల్లదారాలు కట్టకుండా ఉండు నీ పిల్లలకే. జడ చూసి వస్తావు, అది కట్టకపోతే ఏమవుద్దునని కదా. మరి నువ్వేంటి దేవుడికి లోబడేది? దేవుడు మమ్మల్ని దీవించాయి, దేవుడు ఏంటి నిన్ను దీవించేది? ఆయన మాట అయితే వినవు కానీ కాదండి, ఆయన మాట అయితే వినవు కానీ మళ్ళీ ఆయన దీవించటం ఏంటి? కాబట్టి మనం నేర్చుకోవలసింది దేవునికి లోబడాలి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి అతడు ఆ పిలుపునకు లోబడి, రెండోది అన్నాడు, ఏమన్నాడు? తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను అన్నాడా? అంతేనండి అక్కడ అన్నది. చూడండి 5వ వచనం. పిలుపునకు లోబడి
లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునగాక. పిలిచినప్పుడు ఆ పిలిపిని అక్కడే కూర్చున్నాడా? అక్కడే సతికిల బళ్ళ బయలు వెళ్ళాడు. మొత్తాన్ని వదిలిపెట్టేశాడు అంతే. సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టాడు, బంధువులను వదిలిపెట్టాడు, స్నేహితులను వదిలిపెట్టాడు, అక్కడ ఆస్తి అంతస్తులను వదిలిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ఏమయ్యాడు? బయలు వెళ్ళాడు. మనము కూడా బయలు వెళ్ళాలి, అప్పుడు ఆశీర్వాదం పొందుతాం. ఒకటి దేవుని పిలుపుకు లోబడాలి, రెండవది బయలు వెళ్ళాలి, అక్కడ నుంచి బయటకు వచ్చేయాలి, పాపంలో నుంచి బయటకు రావాలి, అబద్ధంలో నుంచి బయటకు రావాలి, అక్రమంలో నుంచి బయటకు రావాలి, దేవునికి విరోధమైన కార్యాల్లో నుంచి బయటకు రావాలి. ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నూతన జీవితాన్ని జీవించడానికి బయలు వెళ్ళిపోవాలి. ఇంకా అదే స్థితిలో, అదే పాపంలో, అదే లోక సంబంధమైనటువంటి కార్యాలలో మనం ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుడు ఆశీర్వాదం దేవునిది మనకు రావాలి అంటే, మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే, ఎదగాలి అంటే, ఒకటి దేవునికి లోబడి బ్రతకాలి, రెండవది బయలుదేరి బయటకు వచ్చామన్నప్పుడు బయటకు వచ్చేయాలి. ఇంకెంతకాలం పాపంలో ఉంటాం? ఇంకెంతకాలం ఈ లోక సంబంధమైన కార్యాల్లో ఉంటాం? ఇంకెంతకాలం వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి అని యేసయ్య చెప్పిందని వదిలిపెట్టి ఇంకా తిరుగుతాం? కాబట్టి బయటికి మనము రావాలి. మూడవ మాట 10వ వచనంలో అన్నాడు, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అది అబ్రహాం ఎదురు చూచుచుండెను. దేవుడట శిల్పి, నిర్మాణకుడు. ఒక పట్టణాన్ని కట్టాడు దేవుడే, ఆయనే శిల్పి. శిల్పి అంటే ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ పెడితే శిల్పి ఏం చేస్తాడంటే ఆ రాతిని చూడటం అర్థమైపోద్ది. ఏ బొమ్మ, ఏ ఆకారం దాన్ని చెక్కాలో ఆ శిల్పికి అర్థమైపోద్ది కదా. ఈ రాయి చూడటమే ఫలానా రూపం తీసుకురావచ్చు అనిపిస్తుంది. సుత్తి ఉలి తీసుకొని ఆ రూపాన్ని తీసుకొస్తాడు. అట్లా ఒక పట్టణాన్ని దేవుడట నిర్మించాడట. దానికి శిల్పి ఎవరు? దేవుడే. మళ్ళీ అదే పట్టణం అట, పునాది ఉంది ఆ పట్టణానికి, పునాదులు గల పట్టణం. పునాదులు గల పట్టణం ఏదైతే ఉందో దాని కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఎదురు చూచుచుండెను. దేవుడు దేనికి శిల్పి, దేవునికి నిర్మాణం అయి దాన్ని నిర్మించాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు రమ్మంటాడా, నేను ఆ పట్టణానికి వెళదాం అని ఆయన ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం వెళ్ళేటప్పటికి ఇంతకీ ఆ పట్టణంలోకి వెళ్ళలా. ఎందుకనే? మనం కావాలిగా. మనం లేకుండా వెళ్ళటానికి వెళ్ళేదో, ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయేది కాదు, అందరూ కలిసి ఒకేసారి వెళ్ళేది ఆ పట్టణం. కాబట్టి ఎదురు చూసే అనుభవం ఉండాలి మనకు. ఏ పట్టణం కోసం? పునాదులు కలిగిన పట్టణం. అది దేవుడు ఏర్పాటు చేసిన పట్టణం, దేవుడే కట్టిన పట్టణం, దేవుడే శిల్పిగా నిర్మించినటువంటి ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అతను ఎదురు చూశాడు. ఆ ఎదురు చూసేటువంటి విషయంలో ఆయన పెద్ద పెద్ద పిల్లర్లు వేసి ఇంత బంగ్లాలు అయితే ఆయన కట్లా. ఎందుకంటే అతడు ఎక్కడ నివాసం చేశాడు? మరి గుడారాలలో నివాసం చేశాడు. ఎందుకు అంటే ఇది కదిలింపబడే పరిస్థితి ఉంది. ఈ భూమిని మరొకసారి నేను చెల్లింపజేస్తాను అన్నాడు దేవుడు. అట్లా అందనుకో, దేవుడు ఇటు ఊపాడు అనుకో, మొత్తం బూడిది కనుక అటు రాలినట్టు రాలిపోద్ది, తుంపర్లు అయిపోద్ది భూమి. మరి అదైతే నికరంగా స్థిరమైనది, పునాది కలిగిన పట్టణం కాబట్టి దానికోసం ఎదురు చూశాడు. దీనికోసం అబ్రహాము పెద్దగా పట్టించుకోవాలా. మరి ఇక్కడ ఎలా బ్రతికాడు? గుడారాలలో నివాసం చేశాడు. ఎందుకని? ఇది అశాశ్వతమైనది, కానీ శాశ్వతమైనది అది పునాదులు కలిగిన పట్టణం. అక్కడికి వెళ్ళాలి అని ఎదురు చూశాడు. అందుకండి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించింది. ఇతని సంగతి మనం ఆలోచించడం వల్ల మనకు తేటపడింది ఏమిటి అంటే, అబ్రహాము ఒంటరోడే అయినా దేవుడు అతనిని పిలిచినప్పుడు అతడు ఆ పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికే వెళ్ళిపోయాడు. అయ్యా అక్కడికి వెళ్తే మరి అది ఇస్తావా, ఇది ఇస్తావని ఏం అడగలా.
ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు అంతే. మూడవది పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూశాడు కనుక అతడు ఆశీర్వాదం పొందాడు. పెక్కుమంది అయ్యేటట్లుగా దేవుడు అతనిని చేశాడు. కాబట్టి ఆ అబ్రహాముకి ఈ రోజున పరలోకంలో పరదేశుకున్న పేరు కూడా అబ్రహాము రొమ్ము అని పేరు. ఓకేనా? అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించడం గల కారణం ఏమిటంటే అబ్రహాములో పడ్డాడు, అబ్రహాము బయలు వెళ్ళాడు, అబ్రహాము ఎదురు చూచాడు. అలాగే మనము కూడా ఉందుముగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.